హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను హెల్తీ రెసిపీ బ్రౌన్ రైస్ అలాగే 3 రకాల పప్పులతో చేసినటువంటి కిచిడి చేసి చూపిస్తున్నాను. చూడండి, 3 రకాల పప్పులు అలాగే బ్రౌన్ రైస్ అన్నాను కదా. ముందుగా బ్రౌన్ రైస్ నేను నానబెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని 1 కప్పు తీసుకొని అందులోకి 3 కప్పులు వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. బ్రౌన్ రైస్ బాగా ఉడకాలి అని అంటే మనం ముందుగానే నానబెట్టుకోవాలి. లేదా మనం నానబెట్టుకోకుండా అలాగే డైరెక్ట్గా వాడాలంటే ఇంకొక 2 కప్పులు వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడు బాగా ఉడుకుతాయి. మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మనకి ఉడకవు. చూడండి, ఇలాగా ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా. బ్రౌన్ రైస్ ఉడికినాయి చూడండి. ఇంకా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు. కానీ కిచిడీకి మనకి ఈ మాత్రం సరిపోతుంది కరెక్ట్గా. ఎందుకంటే మరొక్కసారి మనం పప్పులన్నీ వేసి మరీ ఉడికిస్తాం కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్నటువంటి శనగపప్పు 1 కప్పు, సేమ్ ఒకే కప్పుతోనే వేసుకుంటున్నా. అలాగే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు 1 కప్పు, అలాగే నానబెట్టినటువంటి ఎర్ర కందిపప్పు 1 కప్పు తీసుకొని 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అందులోకి ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు వేసుకుంటాను. 1 స్పూన్ మిరియాలు వేసుకొని అలాగే మనం కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కసారి అంతా మిక్స్ చేసేసి మనం ఇప్పుడు వీటిని ఉడకడానికి కరెక్ట్గా, ఇప్పుడు నేను 3 కప్పులు తీసుకున్నా కదా పప్పులు, ఆ 3 కప్పులకి దాదాపుగా 10 కప్పులు వాటర్ తీసుకుంటానండి. కప్పు చిన్నది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాను. 10 కప్పులు మొత్తం సరిపోయేలాగా మొత్తం ఒకేసారి వేసుకున్నాను చూడండి. వేసేసుకొని ఒక్కసారి మనమంతా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవడమే. లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే ఈ ప్రాసెస్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చూడండి 3 రకాల పప్పులు తీసుకున్నాం. మరి యాక్చువల్గా మనం అనుకుంటాం చాలామందికి పప్పులు ఎక్కువగా వాడితే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది అనేసి. అలా గ్యాస్ట్రిక్ ఫామ్ కాకుండా ఉండాలంటే మనం అందులో అల్లం వేసుకున్నామంటే మనకి గ్యాస్ట్రిక్ కూడా ఫామ్ కాదు. చూడండి, ఇప్పుడు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మరొక 2 నిమిషాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ అనిపిస్తుంది కదా, కొద్దిగా ఇప్పుడు 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాము. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. కావాలనుకుంటే కరివేపాకు కానీ వేసుకోవచ్చు. కొత్తిమీర ఒక్కటే వేసుకుంటున్నా. వేసుకొని బాగా అంతా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించేస్తాము. ఈ లోపల మనము ఇందులోకి పోపు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నా, కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని మనం ఇందులోకి కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు వేసుకొని అలాగే పోపు దినుసులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం తీసుకునేటువంటి 3 రకాల పప్పులు అలాగే ఇందులోకి మనం తీసుకునేటువంటి బ్రౌన్ రైస్ చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. మనం ఇందులో తీసుకునేటువంటిది చూడండి, అల్లం వెల్లుల్లి వేసాను చూడండి. అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. మనం కిచిడీలోకి ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నమిలేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. 3 రకాల పప్పులు అంటున్నాం కదా, చాలా మనకి ఎనర్జీ కూడా ఇస్తుంది. ఒక్కసారి తీసుకున్నామంటే రోజులో మనకి ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సాయంకాలం వరకు అయినా అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రకంగా ఒక్కసారి చేసుకున్నారంటే పదే చేసుకొని తినాలనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ మనం రేషన్ బియ్యం వాడట్లేదు అండి, నార్మల్ బియ్యం వాడట్లేదు. మనం వాడినటువంటిది బ్రౌన్ రైస్. అందులో మనకి కార్బోహైడ్రేట్స్, బాడీకి కావాల్సినటువంటి మంచి హెల్తీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాబట్టి మనం ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు తీసుకుంటా అంటే మనకు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఇలాగ మొత్తం సర్వ్ చేసేసుకుంటున్నా. చూడ్డానికే చూడండి ఎంత బాగుందో. 1 స్పూన్ ఇచ్చినామంటే పిల్లలకి ఇలా పెట్టి ఈజీగా తినేసేయచ్చు. ఇందులోకి చట్నీ, పల్లీల చట్నీ, అలాగే పెరుగు అయినా కావచ్చు, లేదా పెరుగు పచ్చడి అయినా ఏదైనా కానీ మనం తీసుకున్నామంటే సైడ్గా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చివరిగా మనం సర్వ్ చేసుకుంటున్నాం చూడండి. కొద్దిగా మనం పోపు వేసుకున్నాం కదా, అదే పోపునే కొద్దిగా వేసేసుకొని రెడీ చేసుకున్నాం. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.